ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ లర్న్ లిస్ట్ పేరే చెప్తుంది మనకు. నీకు ఏదైనా కాన్సెప్ట్ కావాలి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేద యాప్ ఓపెన్ చేసినావు, ఇందాక నేను ఇంటర్ఫేస్ చూపెట్టినప్పుడు కింద ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని చూపిస్తుంది. సేమ్ మన చాట్ జీపీటీనో లేకపోతే గూగుల్లో ఎట్లా చూపిస్తుంది అలా జెమిని ఏఐ మీ అందరికీ తెలుసు కదా. సో జెమినై, సో ఇవన్నీ వాడడం మీకు తెలిసినప్పుడు ఇక్కడ వేదిని వాడడం కూడా మీకు చాలా ఈజీగా అసలు నేర్పించాల్సిన అవసరం లేదు. ఓకే, చాపకి ఈదడం నేర్పించడం అవసరమా? అది అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనకి చదువుకోవడం ఎలాగా నేర్పించడం అవసరం వస్తుంది. బట్ టెక్నాలజీ మీకు కొత్త కాదు, కానీ ఆ టెక్నాలజీ మనకేమిస్తుంది, వేదాంతు ఈ వేద ఫీచర్ మనకేమిస్తుంది, ఎట్లా పనికి వస్తుందని మాత్రమే చెప్తున్నా. టెక్నాలజీని ఇలా వాడండి అని మాత్రం చెప్పట్లేదు నాన్న, అంత పెద్ద సాహసం నేను చేయట్లేదు. బట్ ఇక్కడ ఫస్ట్ వేద్ ఇక్కడ మనకు అడుగుతుంది, ఏం కావాలి నాన్న నీకు, నీ ఫ్రెండ్ ఇది, ఓకే, నీకు ఏం కావాలి, ఆస్క్ మీ ఎనీథింగ్ అని అడుగుంది. నువ్వు అప్పుడు ఏం చెప్తున్నావు, వేద్, హే వేద్, నాకు ఎలక్ట్రిసిటీ చాప్టర్ అర్థం కాలేదు, అది చెప్పు అని అడుగు. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో వస్తుంది. వీడియో ఒకటేనా, మేబీ కొంతమంది స్టూడెంట్స్ నాకు వీడియో అంత వినేంత ఓపిక లేదు, నేను ఒక బిజీగా పని చేసుకుంటున్నా, లేకపోతే నా చుట్టూ నాయిస్ ఉంది, లేకపోతే నాకు హెడ్సెట్ లేదు, నేను ఇప్పుడు వీడియో వినలేను, కానీ నేను చదవగలను. సో నాకు నోట్స్ ప్రొవైడ్ చేయి, ఇచ్చేస్తుంది. నువ్వు అడిగిన వీడియోకి నోట్స్ ఇచ్చేస్తుంది. సో వేద్, నాకు నోట్స్ వీడియోస్ రెండు అవసరం లేదు, బట్ నాకు ఆ ఎలక్ట్రిసిటీ నుంచి నాకు ఎంత గుర్తుంది అనేది నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నా, ఇచ్చేస్తుంది. సో ఇక్కడ లర్న్ లిస్ట్ అనేది నువ్వు ఏదైనా ఒక కాన్సెప్ట్ అడిగితే దానికి సంబంధించిన వీడియోస్ ఇస్తుంది, స్మార్ట్ నోట్స్ ఇస్తుంది, అండ్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని కూడా ఇస్తుంది. సో ఎలాగంటారా, ఇది చూడండి, ఇక్కడ మనకి వేదిని నువ్వు లర్న్ లిస్ట్ ఓపెన్ చేయగానే ఇది ఇంటర్ఫేస్. ఇక్కడ నీకు కింద క్వశ్చన్ అడుగుతుంది, ఐఎమ్ స్ట్రక్ ఆన్ ఎలక్ట్రోలైసిస్ అని అడిగావు, ఓకే. సో దీన్ని బట్టి మనకి నువ్వు ఇచ్చిన అడిగిన క్వశ్చన్ ని బట్టి ఇది కాసేపు మనకి లోడ్ అయ్యి, అది ఎక్కువసేపు కూడా తీసుకోదు, జస్ట్ 1 minute కన్నా లోపలే. సో లోడ్ అయ్యి మనకి ఏమిస్తుంది, డైరెక్ట్ ఇక్కడ వీడియో వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను, వీడియోస్, నోట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని ఉంది. సో నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకో, నీకు ఏది కావాలో అది చూస్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వీడియో చూస్ చేసుకున్నావు, సో వీడియో చూస్ చేసుకుంటే యూట్యూబ్ లో నీ ఫేవరెట్ మాస్టర్ టీచర్ చెప్పే క్లాస్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. యూట్యూబ్ లో ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అని. యూట్యూబ్ లో నువ్వు ఒకవేళ ఎలక్ట్రిసిటీ కావాలని కొట్టు, ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి ఆ సెర్చ్ లో ఎలక్ట్రోలైసిస్ లేకపోతే ఎలక్ట్రిక్ కరెంట్ 1 shot అని కొట్టు, ఎన్ని వీడియోస్ వస్తాయి. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటేనే అందులో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాదు, అట్లాంటిది 100 వీడియోస్ వస్తాయి. మనకి నచ్చిన టీచర్వే 4-5 వీడియోస్ కూడా వస్తాయి. అందులో ఏది చూడాలి, లేటెస్ట్ దానికోసం నేను వెతుక్కోవాలి. అంతెందుకు, మీకు కావాల్సిన ఒక ప్రాపర్ ఒక హై క్వాలిటీ వీడియోని ఇక్కడ మీకు వేద్ సజెస్ట్ చేస్తుంది. దానికి సంబంధించి నోట్స్ కూడా ఇస్తుంది. ఇక్కడ ఈ వీడియో మనకి ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత 2:45 నుంచి వీడియో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ టైంకి ఇది చెప్పారు, ఈ టైంకి ఇది చెప్పారు అని ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను, నోట్స్ అన్న వస్తుంది, వీడియోస్, టెస్ట్. ఇదేంది, లర్న్ లిస్ట్ మీకు ఇస్తుంది. వేద్ ఏఐలో లర్న్ లిస్ట్ మీకు ఇస్తుంది. సో నువ్వు ఏదైనా అడగగానే వేద్ ఈజ్ ఇన్ యాక్షన్, ఓకే.